రేవంత్ రెడ్డి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా డెవలప్ అవుతుంది, మన నెత్తిన పాలు పోస్తాడు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తే అలాంటిది నెత్తిన పాలు పోయడం కాదు కానీ అంటే బూడిద పోసిన పన్నీర్ అయింది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారంటే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? యాక్చువల్గా ఇది హైడ్రా వల్ల వచ్చిన న్యూస్ అండి. ఏంటంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ వాళ్ళ ఇల్లులు అవన్నీ పోవడం వల్ల ఈ న్యూస్ అంతా వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి బేసిక్గా ఆయన రియల్టరే. సో ఒక రియల్టర్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ని భూమి ఎలాగ తీసుకురావాలన్న ఆలోచనే ఉంటుంది. నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. సో ఈ పని నేను చేయడం వల్ల నాకు మైనస్ వస్తుందని రేవంత్ రెడ్డి ఆలోచించలేదంటారా? ఆలోచించింటాడు కదా, ఆలోచించిండు. కాకపోతే ఒక విషయం ఒక లీడర్ చేసేటప్పుడు ఏంటంటే అది మెల్లగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు హైడ్రా పోవడం వల్ల ఫ్యూచర్లో కొనే వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది.